యువరాజు రుద్రదేవుడికి కాకతీయ సింహాసనానికి అసలు శత్రువు గోన గన్నారెడ్డేనని ప్రజలందరికీ ఆనాటి సంఘటనతో స్పష్టమైంది. ఈ గోన గన్నారెడ్డి కత్తి దూసుకుంటా వచ్చేటిది నీ కోసమే. చాళుక్య వీరభద్రుడు ఆ బందిపోటు వేట రెట్టింపు చేశాడు. మరోవైపు కాకతీయ కౌటిల్యుడు శివదేవయ్య శత్రువులను తప్పుదోవ పట్టించే తంత్రం పన్నాడు. రాజ్యంలోని చెరుకు పంటంతా కోటలోకి తరలించి అసలు కన్నా గజబలం ఎక్కువని, ఎంగిలి విస్తళ్లు అసంఖ్యాకంగా కోట బయట పడవేయించి సైన్య బలం అధికమని నమ్మించాడు. ఈ లెక్కలతో దేవగిరి మహాదేవుడు చిక్కున పడ్డాడు. యుద్ధానికి తడపటాయిస్తూ దొంగ దెబ్బకి దారి వెతుకుతున్నాడు. హరిహర మురారి దేవుల్లారా, ఆ గన్నారెడ్డి కుట్రలో మీ భాగమెంతో తేలే వరకు మీ అధికారాలన్నీ రద్దు చేస్తున్నాం. దాంతో హరిహర మురారి దేవులు ఓ సమ్మోహనాస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు. మదనిక, యువరాజు రుద్రదేవుడు అన్ని విధాల బలవంతుడు. అతని ఒకే ఒక్క బలహీనత అంతఃపురంలో దాగుంది. ఆ రహస్యం పసిగట్టడానికి వెళ్ళిన నాగదేవుడు శవమై తేలాడు. మీరే తేల్చుకుందామంటే అధికారాల్లేని మీరు కోరలు పీకిన పాములు. ముక్తాంబ ఇష్టసఖిగా అంతఃపురంలో అడుగుపెట్టే నేను ఆ రహస్యాన్ని ఛేదిస్తాను. ఆ దండటి కట్టండి. ఓయ్, ఈ దండకి తీసే. దండల నాయకి, ఇది నా సామ్రాజ్యం. ఇక్కడ నీ హడావిడి ఏమిటి? ఇదేంటదినా? శోభనం గదిలోకి ముందు పెళ్లి కొడుకు కదా రావాలి. అలా అని శాసనాలు వేయించారా? తాళపత్రాలు రాయించారా? ఓహో, అహోబెల్లం బెల్లం చిలకలు నాకిష్టమని తెప్పించారా? వదినా, కార్యం జరగకుండా పాలు తాగకుండానే ఆరగింపా? నాకిష్టమైన పిండి వంటలు నోరూరిస్తుంటే నేనాగలేను. మీరే కాదు, యువరాజుల వారు కూడా ఆగలేక విచ్చేస్తున్నారు. మాటలు చాలు, మీరిక దయచేయండి. కవచంతోనే వచ్చారు. యువరాజుల వారు శయన మందిరాన్ని కథన రంగం చేస్తారా ఏమి? ముక్తాంబా, ఈ శుభకార్యానికి ఇలా వచ్చినందుకు మన్నించు. కాకతీయ ప్రజల శ్రేయస్సు కోసం ఓ ధర్మదీక్ష తలపెట్టాను. అది పూర్తయ్యేంతవరకు స్త్రీని తాకరాదు. అర్ధాంగిగాను అంగీకరిస్తే ఈ దీక్ష కొనసాగిస్తాను. కాదంటే ఎంత మాట! కార్యేషు దాసిని, కాదనేదే లేదు. మీ దీక్ష నెరవేరే వరకు ఈ ఎడబాటును ఆనందంగా భరిస్తాను. రుద్రదేవుడికి తాత్కాలిక ఉపశమనం కలిగిన మరో కొత్త ఉపద్రవం వచ్చి పట్టంతో కత్తి చేతపట్టి కథన రంగంలో వీరవిహారం చేస్తున్నాడు. వేంగి రాజమహేంద్రవరం ప్రాంతాలు కైవసం చేసుకున్నాడు. పాండ్య సేనాని కొప్పెరింజుంగుడు కళింగ గాంగరాజు నరసింహదేవుడి సేనల్ని తరిమి తరిమి కొట్టాడు. తెలుగు జాతిని పరాయి పాలన నుంచి కాపాడిన ఈ విజయాన్ని శాసనంగా ద్రాక్షారామం భీమేశ్వరాలయం సాక్షిగా చెబుతున్నా, నా జనం కంట తడి పెడితే మీ రక్తం కళ్ళ చూస్తా. మణిపట్టు, రత్నం పట్టు, శంకుపట్టు, మరకత పట్టు, నేత్రం పట్టు, వీటిలో ఏ పట్టు చీర చూపించమంటారు యువరాణి? ఏ పట్టుతో యువరాజుని ఉడం పట్టులా చుట్టేయగలరో అలాంటి రసపట్టు కావాలి. ఓహో, అలాగే. కడితేనేగా ఏ పట్టైనా కట్టు తెలిసేది. అదిగో ఆ భూతిలకం చీర మంచెనకి ఇవ్వండి. ఆ వెంజావళి చీర టిట్టిపోకి ఇవ్వండి.
ఈ పట్టు కూడా ఇవ్వండి. ప్రణామములు. ఆ రత్నం పట్టు. హెచ్చరిక! రాణివాసం స్త్రీలందరూ ఉన్న పలానా లోపలికి వెళ్ళండి. వ్యాపారులంతా చేతులు కలిపి కట్టుకుని మోకరిల్లండి. అక్రమంగా ప్రవేశించిన వేగుల గతిదని వీడి వీపు మీద కత్తితో చెక్కి దేవగిరి రాజ్య సరిహద్దుల్లో పడేసిరండి. చేయడంలో ఈ వేగు నీకు తోడుంటాడు. వేగు ప్రాణత్యాగం చేశాడు. కానీ ఈ మదనిక ప్రాణాలు విడిచేలోగా కాకతీయుల గుట్టు రట్టు చేస్తుంది. సభాష్ మదనిక, సభాష్! దేవగిరి వేగు అనిపించుకున్న ఈ విరోధుల శిరసుల్లాగానే ఆ రుద్రదేవుడి తలతో ఇలా బంతాటాడే రోజు ఎంతో దూరంలో లేదు. ఆ మహదేవుణ్ణి ఎదుర్కోవడానికి మనం అన్ని విధాలా సంసిద్ధం కావాలి. మహాదేవుడి సైనిక బలగం అపారం. రేపు యుద్ధం అంటూ వస్తే మన దగ్గరున్న మూల సైన్యం తక్కువ. సామంతరాజులు పంపించే సైన్యం మీదే ఆధారపడాలి. సామంతులపై ఆధారపడటమా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందని కాచు కూర్చున్నారు. ఇప్పటికే చాగి వంశీయులు, హైహేయులు, చోళలు, కొండపడబడి పరిచ్ఛేదులు, కరుణ ప్రాంత ప్రభువులు స్వతంత్ర శాసనాలు వేసుకుంటున్నారు. అలాంటి వాళ్ల మీద ఆధారపడటం తెలివి తక్కువ పని. అందుకే ప్రతి పౌరుణ్ణి ఒక సైనికుడిగా తీర్చిదిద్ది రుద్రసేనని ఏర్పాటు చేయాలి. అద్భుతమైన ఆలోచన రుద్రదేవ. ఇప్పటి నుంచి రుద్రసేన పనులు ఆరంభించు. ఈ బాధ్యత ఇదివరకే నా మిత్రుడు చాళుక్య వీరభద్రుడికి అప్పగించాను. అవును, ఈ సమావేశానికి చాళుక్య వీరభద్రుల వారు రాలేదే? చాళుక్యుల వారికి రుద్రసేన కన్నా ఎవరో శిల్పసుందరి ధ్యాస ఎక్కువైంది. శిలలు శిల్పాలు వెంట తిరుగుతూ మదిరపాన ప్రియులయ్యారు. ఆ అమ్మాయి కనపడితే గాని మళ్ళీ మనిషి అయ్యేలా లేరు.